నీకు స్పెషల్ గా చూస్తారా ఇంకప్పుడు వీళ్ళ మమ్మీ వీడియోలు చేస్తారే అనుకుంటారా? గుంపులు వస్తారు పిల్లలు మొత్తం వాడికి అందరికి వస్తారు, అందరు వస్తారు, ఫోటోలు దిగుతారా? ఆంటీ మీతో వీడియో ఒక్కటి సెల్ఫీ అని అడుగుతారు. నీకు మంచిగా అనిపిస్తుంది కదా అట్లా? చెప్తావు మరి మమ్మీకి ఎప్పుడైనా మమ్మీ మంచిగా చేస్తున్నావు మమ్మీ వీడియో? డాన్స్ చేస్తాడు నాతోటి, ఆట ఆడతాడు మంచిగా, కెమెరా ముందు బాగా వస్తాడు. పెద్దోడు ఫుడ్ కూడా తీసుకొస్తాడు కదా నీకు అప్పుడప్పుడు? ఎప్పుడైనా కోపం వచ్చిందా మమ్మీ నన్ను ఎందుకు హాస్టల్లో పడేశారు, నన్ను కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా మీరు, మీతో పాటు నేను కూడా వీడియోలు చేసుకుంటా కదా అని? ముందే ప్రీ ప్లాన్ వచ్చాడు అసలు మైండ్ లో, చదువుకోవాలి తీసుకొని వచ్చేసిన అంతే. హాస్టల్ నుంచి ఇంటర్వ్యూ అనేది చెప్పలేదు, అసలు చెప్పలేదు. కానీ వస్తుంటే అదే అడుగుతుంది, ఏడిపోతున్నాం మమ్మీ అంటే నేను అన్నా ఇట్లా పిలిచిరు నాన్న మనల్ని వీడియో కోసానికి, నన్ను నుంచి నేను పోతున్నాను కానీ వాళ్ళని అడుగుతారు అని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఓన్లీ ఉండాలి నా కొడుకు నాతో అన్నట్టు తీసుకొచ్చిన కానీ అడుగుతారని కూడా నేను గెట్ చేయలేదు. మరి ఇంటర్వ్యూకి వచ్చినాము అంటే ఇంటర్వ్యూకి వస్తుంటే నా కొడుకుంటే బాగుండు, నా ఇద్దరు కొడుకుంటే బాగుండు అని అనుకున్నారు కదా, మరి హాస్టల్ ఎందుకే సార్ ఇద్దరు పిల్లల్ని? మాది ఊరు లాస్ట్ ఇల్లు ఉంటది అనమాట, చెరువు ఉంటది పక్కనే. పొద్దున్న లేస్తే ఎప్పుడు చేపలని అది ఇదని పోతారు, చదువురు ఎక్కువ. ఊర్లో ఎట్లుంటది అంటే ట్యూషన్ అవి ఉండవు, నాకేమో చదువు రాదు. ఇక మా సార్ పొద్దున్న లేస్తే పని అది ఇది ఉంటది, ఆయనకి ఇంకా ఏడ ఉంటది టైం, మళ్ళీ పొద్దున్న పోతే సాయంత్రం వస్తారు. హోంవర్క్ చేసిరా చేయరా తెలియదు. అట్లా క్లాస్ పెరుగుతుంది కదా, చిన్నప్పుడు అంటే గౌరవ పెట్టాలి, పెద్దగా అయినాక మనకు రానప్పుడు మనం రాకనే ఇంత బాధపడుతున్నాం. ఇక వాళ్ళని కూడా చదివిపిస్తేనే కదా రేపు, సరే ఇప్పుడు బాధపడతారేమో కానీ రేపు ఫ్యూచర్ లో ఎదిగితే మంచిదే, సంతోషపడతారు కదా, అట్లనే చేస్తారు. చదువు విలువ చదువుకోని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నాకైతే బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ఏడ నిలబడ్డా ఏదన్నా బోర్డు ఉన్నా నాకు రాదాయే చెయ్యదు, అది ఒకటి ఉంటది మనసులో, ఎక్కడికైనా పోతున్నా కూడా కష్టంగా కదా, అన్ని వచ్చు కానీ అదొకటి నేర్చు చదివిపోయలే కదా, అదొక బాధ. అందుకని పిల్లలు ఇద్దరిని గట్టిగా నాకు అదే కోరిక, నాకు ఇంకొకటి ఏది లేదు, నేను ఏదో ఆస్తులు సంపాదించాలి ఎన్నో పెద్దగా, నాకు అదంతా వద్దు, నాకు నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ కాలం మీద నిలబడి ఒక జాబో ఏదో ఒకటి చేసుకోవాలి, వాళ్ళకి ఇష్టమైన. ఏమవుతారా పెద్దయ్యాక? కలెక్టర్. ఉంది, ఏం చదువుతాడు ఇంకా చూడాలి. మంచిగా చదువుతాడా మరి? బాగానే చదువుతాడు. అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి మరి. జాబ్ చేస్తావు అయితే. హేమలత గారు ఇందాకన్నట్టే పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ వీడియోస్ లో మీ వీడియోస్ కింద కామెంట్స్ లో మీరు టీ తాగింది, మీరు ఏం తిన్నారు, మీరు ఏం చేస్తున్నారు, మాకు ఎందుకమ్మా పనికొచ్చి ఏమైనా పెట్టండి ఇలా అడిగారా లేదా? నిజం అడిగారు, చాలా వచ్చినాయి. ఇంకోటి చెప్పరా దాని సమాధానం చెప్తా. ఇప్పుడు కొందరు అడుగుతారు లేవా ఏం పని చేస్తారు అని, టీ తాగకుండా ఈ రోజు ఈ పని పోతామని చెప్తాం. కొందరికేమో వాళ్ళు ఏ పని ఉంటారు కదా, వాళ్ళు ఈ అవసరమా మాకు అనుకుంటారు. మీకు మార్నింగ్ చెప్పామనుకో మన సాయంత్రం దాకా మేము ఏం వర్క్ చేస్తామని పెట్టుకుంటూ పోతాం. పొద్దున్న స్టార్ట్ చేసాను టీ కాంచి, నేనేం చేసే పనులు అన్ని పెడతాను. నేను అందరు అన్ని కామెంట్లు పెడితే నాకు చదువు రాదుగా మేడం, నేను ఇంకోటి నేను పట్టించుకోను, నాకు అసలు అది చదువు రాదు, నేను చూడను, ఎవరైనా చూసి చెప్తేనే నాకు తెలుస్తుంది కదా. కానీ బాగా ఎందుకు అంత నెగిటివిటీ, మనం ఏమైనా వాళ్ళకి కదా అన్యాయం చేస్తున్నాం, అట్లా పెట్టొద్దు కదా, ఒకరిని బాధ పెట్టడం మేడం. మరి ఇప్పుడు అందరికి నచ్చాలి రూల్స్ లేదు కదా, కరెక్ట్ అంతే కదా. నీకు నచ్చకపోతే నువ్వు 10 మంది నచ్చా 5 నచ్చను అని పెట్టుకుంటాడు, నచ్చినప్పుడు గుడ్ కామెంట్ పెడతాడు. నా బాధ ఏంటంటే మీ పని మీరు చేసుకుంటున్నారు, మీ వీడియోలు మీరు పెట్టుకుంటున్నారు, అసలు ఎందుకు పెట్టడం అట్లా? చదువు వచ్చిన వాళ్ళు చూసినా బాధపడతారు కదా, అసలు ఏం చేశారు వాళ్ళు, ఏమైనా మీ ఇంటికి వచ్చి చదువుకొని జాబులు చేసి 10 మందికి సాయంగా ఒక రకంగా ఉపయోగపడుతున్నారు. కానీ నేను చదువుకోకుండా నేను ఒక 10 మందికి ఉపయోగపడ్డా తెలుసా. నన్ను చూసి ఒక 10 మంది పెట్టి ఇట్లా నా లెక్క సేమ్ నన్ను ఫాలో అవుతారు తెలుసా. నేను ఎట్లా చేసినో ప్రతిదీ, నేను చాయ్ తాగింది పెడితే వాళ్ళు చాయ్ తాగింది పెడతారు, నేను ఆకిలు కింద పెడితే వాళ్ళు ఆకిలు కింద పెడతారు, నేను పొలం పనికి వెళ్ళింది పెడితే అది పెడతారు, ఒక షాప్ దగ్గరికి వెళ్తే అది పెడతారు, వాళ్ళు ఇంకో షాప్ కాడికి వెళ్ళి, నేను పండ్ల బండి కాడికి వెళ్ళి పండ్లు తీసుకుంటే వాళ్ళు అట్లా. కానీ నేను ఎవ్వరిని కాపీ కొట్టాను, నేను నా సొంతంగా తీసుకుంటాను, నేను నాకు నచ్చినట్టే నేను వీడియో చేసుకుంటా. కానీ నేను ఒక్కరి మీద అసలు ఇబ్బంది కాదు. మిమ్మల్ని చూసి 10 మంది అదొక నాకు అది సంతోషం. నేను మా నాన్న నన్ను మా అమ్మ నాయన నన్ను చదివిపోకపోయినా సరే నేను ఒక 10 మందికి ఉపయోగపడ్డానా ఈ రకంగా అని అదొక హ్యాపీగా నాకు ఉంటది, సంతోషం అనిపిస్తుంది. చెడు కామెంట్ల గురించి పట్టించుకోను, ఎవరన్నా అనుకోని. కానీ మంచి పని చేసే వాళ్ళు అయితే నన్ను చూసి చేసారంటే నాకు ఇంకెక్కువ ఉంటుంది. 10 మంది నేర్చుకుంటారు కదా, దాంట్లో తప్పు లేదు కదా. అండ్ ఇంకో విషయం, మీరు చేసే పొలం పనులు ఇప్పుడుండే
జనరేషన్ కి అసలు తెలియదు ఇలా ఉంటది ఇది చేస్తారు. ఫస్ట్ నేనే పెట్టిన అగ్రికల్చర్ హేమలత హేమలత పక్కన అగ్రికల్చర్ అని పేరు ఉంది చూడండి, అది చాలు మిమ్మల్ని నిలబెట్టడానికి అట్లా. మన తెలంగాణలో లేడీస్ లా నేనే పెట్టిన, అది మా బావ నాకు అట్లా పెట్టించండి అనమాట. అన్నము తింటాము మిగిలిపోతే పడేస్తాము ఇలా తెలుసు ఇప్పుడు మా జనరేషన్ పిల్లలకి. మీ వీడియోస్ చూసి అయ్యో ఇంత కష్టపడుతున్నారా అనే విషయం కూడా అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. ఈ విషయానికి వచ్చి అడుగుదాం అనుకుంటున్నా, ఒక రైతుకి ఉండే కష్టం ఏంటి? ఒక రైతు నార్మల్ గా ప్రజల దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు మేడం, మనకు పంట వండిన పంట కరెక్ట్ గా అది చేతికి వచ్చేదాకా ఒక గుప్పెట్ల ఇట్లా పట్టుకొని బ్రతుకుతాం తెలుసా. 6 నెలలు 6 నెలల నాడు పంట టైంకు ఓరి కోసే టైంకు వర్షం పడింది అనుకో, నిలువున కుప్ప కూలిపోతాం తెలుసా. అమ్మో, అసలు దాని మీద 6 ఎకరాలు నాటు పెట్టినాం మేడం. మేము ఇద్దరం భార్య భర్తలం, అదే పని మాది. నా పిల్లలకు చదువుకు రేపు 1 లక్ష రూపాయలు అవుతాయి, నేను పంట కోసిన అంటే 1 లక్ష రూపాయలు వస్తాయి. నేను పెట్టుబడి నా 50,000 పెట్టిన దాంట్లో. ఇది ఆకట్లు ఇట్లా అయిపోయింది పాపం. నా సిచ్యువేషన్ ఎట్లుంటుంది, రైతు వాడే బాధ అది. 6 నెలలు గుప్పట్లు ఇట్లా పట్టుకొని ఆ ఒడ్లు అమ్మి డబ్బులు చేతికి వచ్చిందాక అరి చేతుల పట్టుకొని ఇట్లుంటాం మేము తెలుసా. రైతు అంత ఉంటది. మట్టి తిని మట్టి తోటి బతుకుతాం మేము. రైతు అంటే తెలుసా 3 ఎకరాలు నాటు పెడితే దాని పెట్టుబడి ఎంత కావాలి, దానికి కూలోళ్ళు అంతా మనం కొన్ని వేసుకున్నా కానీ కొన్ని చేతగానులు అయితే మొత్తం పనులతో చేయించుకోవాలి కదా మేడం. అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మబ్బుల పడుతుంది, మా వర్షం అయ్యింది. మాకెంత టెన్షన్ ఉంటుంది తెలుసు. ఇప్పుడు ఏందమ్మా వాళ్ళది ఏం పని లేక పెడతారు అట్లా అంటారు, కానీ అది చేసే కష్టం చేసేటోళ్ళకే తెలుస్తుంది మేడం ఆ బాధ ఏందన్నది. తెలుసు. అసలు పగలైన రాత్రి నీళ్ళు పెట్టాలంటే మేడం నువ్వు డ్యూటీకి పోతావు, ఫుల్ వర్షం వచ్చిన ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేయగలుగుతావు. మాది ఇక వాన పడ్డదంటే మేము ఏ వర్క్ చేయలేము, ఇంట్లో కూర్చోవాల్సిందే. 3 నెలలు 6 నెలలు పడిందంతా అది ఎంత తెలుసా, అంత ఇబ్బంది ఉంటది. ఫ్యామిలీ మొత్తానికి దాని మీద ఆధారపడి ఉంటాం కదా నాటు పెట్టినామంటే. ఈ మాట నిజమేనా? అంటే మనకి బియ్యం పెట్టి మేమందరం అన్నం తినడానికి సరిపోయిన రైతు కరెక్ట్ గా 5 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే అది మనం రైతు కష్టపడి పండిస్తేనే కదా మనకు తర్వాత ముద్దు వచ్చేది. అంతే కదా. మధ్యలో దళారులు వస్తే వాళ్ళు ఇంకా ఏమంటారు, వరి బియ్యము అమ్ముకోవడానికి మీకు సగం ప్రైజ్ కే పోతాయి అంటారు కదా. పోతే ఇంకా కొందరు ఓపుకుండేమో ఎక్సైజ్ వస్తారు, దాంట్లో 4 రూపాయలు వస్తాయి అనేసి కొంచెం కష్టం ఉంటది దాంట్లో. నాలాంటి దానికి హెల్త్ బాగాలేని దానికి నేను అవి వెయ్యను. వరి కోసిన 10 రూపాయలు వచ్చినా చాలు నాకు అని నాకు తక్కువ వస్తాయి. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళు ఒడ్ల దుమ్మ అన్ని పడ్డ వాళ్ళు ఆ చేపసేలో పోసుకుంటే ఇట్లా ఇంకా కొంచెం 4 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఇన్ని ఉంటాయని తెలిసి కూడా అంటే ఏమో వర్షం పడితే మొత్తానికే పోవచ్చు, అసలు డబ్బులు రాకపోవచ్చు. వీడియో ఉంది మేడం నా దాంట్లో, నువ్వు చూడలేదు. మా వర్షం మొత్తం 2 ఎకరాలు ఇట్లా పడుతుంది. అదే చూసా నేను, మొత్తం పడిపోయింది తెలుసు. అప్పుడు సగం లాభం మాకు మంచిగా ఒక 2 లక్షలు వస్తాయి మొత్తానికి. అప్పుడు మాకు పెట్టుబడికి ఆడికాడికి అయ్యింది, ఏం చేయలేం కదా, ఒడ్లన్నీ రాలిపోయింది. ఏం చేస్తాం అప్పుడు, పెట్టుబడి మీద పడుతుంది. అప్పుడు ఇంకా అది ఇది ఇంకా. అందుకే మేడం పేదగా ఉన్నాము అంటే నేను పేదగా ఎందుకు అవుతాం, అట్లాంటి లాస్లు అయినప్పుడు పేదగా అయిపోతాం, ఇంకా పేదగా అయిపోతాం. ఇక అదే మనం పంట కరెక్ట్గా వచ్చి చేసుకున్నాం అనుకో వస్తే మంచిగా కావచ్చు మేము కూడా అట్లా.